దాదాపు 2003 సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది. సో ఈ విగ్రహం అంటే మోడల్గా లేదు, విగ్రహాన్ని రీప్లేస్ చేయాలని మార్చి పెద్ద అంటే 13 అడుగుల విగ్రహాన్ని పెట్టాలనేది ఈ యొక్క ప్రజా సంఘాలు కొంతమంది కమిటీ ఏర్పడి ఈ యొక్క ప్రపోజల్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ ఉన్నటువంటి విగ్రహాన్ని ఆ ప్లేస్లో ఒక విగ్రహం తీసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి లోపల కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకుంటాం. కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఇద్దరు సిఐస్ మాస్టర్ గారికి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఏ కలతలు, తగువులు, కొట్లాటలు లేకుండా దళితులు అందరం ఐక్యతతో ఈ విగ్రహ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామనే నమ్మకం మాకుంది. ఎవరిని విస్మరించడం మాకు ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా విస్మరించి పక్కకి వెళితే అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుందని నేను ప్రకటిస్తున్నాను. ప్రతి మిత్రుడు, దళితుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు అందరికీ కావలసిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరితో కలిసి పని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.